యూరియా అక్రమాలకి చెక్ పెట్టేందుకే యాప్ తీసుకొచ్చామంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యాప్తో బ్లాక్ మార్కెట్ నిరోధించామన్నారు. రైతులకే యూరియా ఇస్తున్నామని చెప్పారు. మన యాప్ని ప్రధాని దేశమంతా అమలు చేయబోతున్నారని తెలిపారు. ఆధార్ చూపించి వ్యాపారులు గతంలో వందల బస్తాలు తీసుకువెళ్లేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటున్నారు. ప్రతి గ్రామంలో వాలంటీర్లను నియమించి యాప్ పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి తుమ్మల. మీకు రైతు వేదిక మీదుగా అన్ని మండలాల రైతులతోటి మీతోటి మాట్లాడిస్తాను. అది మంచిది అనుకుంటే నేను కొనసాగిస్తాను. రైతులు కాదు అనుకుంటే దాన్ని ఏం చేయాలో ఆ రకంగా చేస్తాం. మంది చూసి తెలంగాణ ప్రభుత్వం యొక్క పద్ధతి చూసి ఇది కరెక్ట్గా ఉందని చెప్పి మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తుండు. అది కూడా వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళ కర్మ. మళ్ళీ ఐటీ మినిస్టరు లేకపోతే ఐటీలో నిష్ణాతులు అంటే టెక్నాలజీని వాడుకోకుండా రైతులకు ఇబ్బంది జరగకుండా డైవర్సిఫికేషన్ కాకుండా బ్లాక్ మార్కెట్ కాకుండా రైతాంగం కాకుండా తీసుకునేటటువంటి యూరియాని నిరోధించి రైతులకు ఇస్తామనంటే వీళ్ళ బాధ ఏంటో నాకు తెలియదు. చాలా చోట్ల బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది. చాలామంది యాప్లో ఒక ప్రైవేట్ వాళ్ళు బుక్ చేసుకుంటున్న విమర్శ కూడా వస్తుంది. ఇది భూమి ఉన్న వాళ్ళకే వెళ్తుంది. గతంలో ఆ రకంగా వెళ్ళేది, పరిశ్రమలకు వెళ్ళేది. నిన్న మొన్న మీరు చూశారు, బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలకు కూడా యూరియా తరలించారని. వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో టెక్నాలజీని వాడి నాకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకే వస్తుంది. ఇంతకుముందు అట్లుండేది కాదు. ఆధార్ కార్డు చూపిస్తే ఎన్ని వందల బస్తాలైనా తీసుకునేవాళ్ళు. అసలైన రైతులకు వచ్చేది కాదు. ఇప్పుడు ఆ రైతులకు ఇబ్బందులు తొలగించడం కోసమే ఈ యాప్ని ప్రవేశపెట్టాం.